ఇన్ని వీక్స్ మన హౌస్ మేట్స్ అంతా సేఫెస్ట్ నామినేషన్స్ తో చాలా సేఫ్ ప్లే ఆడుతూ వచ్చారనమాట. సో దీన్ని బ్రేక్ చేయడానికే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు అందరూ నామినేషన్స్ లేకి రాగబోతున్నారు, నామినేషన్స్ చేయబోతున్నారు. ఈ నామినేషన్స్ మొత్తం తనుజ చుట్టూ తిరగబోతుంది. ఎందుకు అంటే తను కెప్టెన్ అవ్వడం వల్ల, ఇమ్యూనిటీ ఉండడం వల్ల తను నామినేషన్స్ లేకి రాదు. అండ్ తను ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరు ఎంతమందిని చెయ్యాలి అనే పవర్ తనుజాకు వచ్చిందనమాట. ఇన్ని రోజులు ఈ సేఫ్ నామినేషన్స్ పక్కన పెట్టేసి కుండ బద్దలయ్యే నామినేషన్స్ తో ఈ వీక్ డిజైన్ చేశారు. అండ్ హౌస్ మేట్స్ బాగా షాక్ అయ్యారనమాట. ఇప్పటికే చూస్తున్నాము అందరు ప్లేయర్స్ ఫస్ట్ డే నుంచి ఉన్న వాళ్ళే ఎక్సెప్ట్ దివ్య. అయినా కూడా వీళ్ళందరికీ బాండ్స్ అనేది ఉంది. ఉన్నది తక్కువ మంది, స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తనూజ లేదు అంటే ఉన్నది 8 మెంబర్స్. డెమాన్ కి అందరితో బాండ్ ఉంది, సంజనా గారికి ఇమాన్యుల్ కి బాండ్, భరణి దివ్య బాండ్, కళ్యాణ్ తనూజ లేకపోయినా కూడా కళ్యాణ్ ఇమాన్యుల్ తో మంచిగా ఉంటున్నాడు, డెమాన్ తో మంచిగా ఉంటున్నాడు, రీతుతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సుమనన్నతో. సో ఇప్పుడు వీళ్ళ ఒరిజినాలిటీస్ బయటపడతాయి అన్నమాట. ఎవరెవరిని నామినేట్ చేయబోతున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈసారి కాన్సెప్ట్ ఏంటి అంటే తనూజాకి ఒక ప్రాపర్టీ అనేది ఇస్తారు, తను కెప్టెన్ కాబట్టి. అండ్ తను డిసైడ్ చేస్తుంది ఎవరు వచ్చి వాళ్ళు ఎంత మందిని నామినేట్ చేయాలి, ఒక్కరిని నామినేట్ చేయాలా, ఇద్దరిని నామినేట్ చేయాలా అనేది తనూజ డిసైడ్ చేస్తుంది. అండ్ కుండ బద్దలు కొట్టే కాన్సెప్ట్ చూసాం మనము. నాకు ఇన్ని సీజన్స్ లో ఈ పాట్ కాన్సెప్ట్ లో బాగా ఇష్టమైన కాంబో, బాగా సక్సెస్ అయిన కాంబో అనుకుంటే శోభా శెట్టి, ప్రియాంక జైన్ వర్సెస్ బోలే గారు. ఆ రోజుకి వాళ్ళు అంత హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆర్గ్యూ చేసుకున్నా కూడా బట్ స్టిల్ దాని తర్వాత దాని మీద ట్రోల్స్ గానీ మీమ్స్ గానీ వాళ్ళే దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అర్జున్ వర్సెస్ అశ్విని గారిది కూడా బాగుంటుంది అనమాట పాట్ బ్రేకింగ్. దాంట్లో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఎంతైనా ఆ సీజన్ లో క్యాండిడేట్స్ కావచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఆ లెవెలే వేరనమాట. సో మనం ఇప్పుడు ఈ నామినేషన్స్ కి వచ్చేద్దాం. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇమాన్యుల్ కి ఏంటి అంటే ఇద్దరిని నామినేట్ చేసే ఆప్షన్. ఇన్ని రోజులు ఇమాన్యుల్ సేఫ్ 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 అన్నాం కదా, ఇప్పుడు తప్పదు. అందరితో మంచి బాండ్ ఉంది, ఎవరిని నామినేట్ చేసినా కూడా పీక్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి కష్టం. అండ్ ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మళ్ళీ రివర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి చెయ్యాలి. ఇక్కడ ఆలోచించే ఛాన్స్ ఎన్ని ఆలోచించినా కూడా ఇద్దరిని నామినేట్ చేయక తప్పదు. సో ఇమాన్యుల్ రీతుని నామినేట్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి అంటే ప్రతి దానికి అరవడం కావచ్చు, ఏదైనా అది ఇది అనేసి చాలా రీజన్స్ చెప్పాడు. రీతు కూడా బాగా డిఫెండ్ చేసుకుంది అనమాట. ఎందుకు అంటే ప్రతి నామినేషన్స్ లో లాగా వదిలేసేది కాదు, ఇప్పుడు ఉన్నదే 8 మెంబర్స్. సో ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు, డిఫెండ్ చేసుకోవాలి. రీతు బాగా డిఫెండ్ చేసుకుంది. ఓకే, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఒక పక్కన ఉంటే ఇంకా నెక్స్ట్ ఇంకొకరు నామినేట్ చేయాలి కదా, భరణి గారు. సేమ్ రీజన్స్, గేమ్ చేంజర్ అవుతారనుకుంటే అలా లేకుండా ఇంకా సేఫ్ ప్లే, బాండ్స్ మధ్యలో నరిగిపోతున్నారంటే భరణి గారు తీసుకోలేకపోయారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం సంజనా గారిది ఇమాన్యుల్ది బాండ్ కాదా, నన్నే బాండ్ అని అంటారు అని ఆయన వెనక ఫీల్ అవుతున్నారు. అండ్ దానికి నిన్న వీడియోలో వాళ్ళే జస్టిఫై చేసేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ బాండ్ స్ట్రెంగ్త్, వీళ్ళ బాండ్స్ వీక్నెస్ అనమాట. ఎంత యాక్సెప్ట్ చేయకపోయినా, ఎంత డిఫెండ్ చేసుకున్నా ఫైనల్ గా ఇలా వీళ్ళిద్దరిని ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడనమాట. నెక్స్ట్ డెమాన్ కి కూడా ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్. డెమాన్ నామినేషన్స్ మాత్రం చాలా మెలికలు తిరిగిపోయిన టర్న్ ఇచ్చేసి యూ టర్న్ తీసుకొని తన ఫ్రెండ్షిప్ కే చేసేసాడనమాట నామినేషన్. ఏంటి అంటే ఫస్ట్ నామినేషన్ కళ్యాణ్ పైన రీజన్స్ చూస్తూనే ఉన్నాము. బెడ్ టాస్క్ ఒకటి, అండ్ మొన్న డెమాన్ నేమ్ తీసుకోకపోవడం ఒకటి. సో ఇవే రీజన్స్, అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది. బికాజ్ ఈ సీజన్ లో పెద్ద తోపు టాస్క్లు జరిగిపోయి, పెద్ద పెద్ద గొడవలు జరిగిపోయి, పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేవన్నమాట. జరిగిందే సాఫీగా జరిగిపోతున్న టాస్కులు. ఆ చిన్న రీజన్స్ పెట్టుకొని ఇంకా ప్రీవియస్ మొన్న వీక్ రీజన్ ఒకటే అని వీళ్ళు నామినేట్ చేయలేరు.
ఏదో ప్రీవియస్ వీక్స్ అవి ఇవి తీసుకొని నామినేట్ చేయాలి కాబట్టి కళ్యాణ్ని ఆ రీజన్ చెప్పాడు. నెక్స్ట్ రీతుని నామినేట్ చేశాడు. ఏంటి అంటే నువ్వు ఎక్కువ అరవడం ఇది చేయడం వల్ల నేను ఎక్కడో నెగిటివ్ అవుతున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనేసి. యాక్చువల్ గా ఇన్ని డేస్ డెమోన్ పవన్ నెగిటివ్ ఎక్కడా అవ్వలేదు. తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది అని అన్నా కూడా రీతు స్టాండ్ తీసుకుంది, నిలబడింది, ఓకే. బయట కూడా ఎక్కడా నెగిటివ్ అవ్వలేదు డెమోన్, రీతునే నెగిటివ్ అయ్యింది. అండ్ హౌస్ లో కూడా ఇప్పుడు మాధురి గారు రీతుని టార్గెట్ చేశారు కానీ డెమోన్ ని మంచిగానే అన్నాడు. మరి డెమోన్ ఎందుకు రీతుని నామినేట్ చేశాడో తనకే తెలియదు. తను ఏంటంటే ఫోటో సాక్రిఫైస్ చేసినందుకు కూడా చాలా ఎక్కువ ఆలోచించాడు. అయ్యో బయట ఎలా పోయి ఉంటుందో, బయట నన్ను నెగిటివ్ గా తీసుకుంటారేమో, అంటే నా ఫ్యామిలీ ఫోటో ఒక అమ్మాయికి సాక్రిఫైస్ చేశాను అనేసి. మరి తను ఏ స్ట్రాటజీగా రీతుని నామినేట్ చేశాడు. ఈ వీక్ చెప్పాలంటే తనకి చాలా పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకు అంటే తనూజ టార్గెట్ చేయడము, టార్గెట్ ఇన్ ద సెన్స్ పుష్ చేయకపోయినా దానికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ యూజ్ చేయడము, అండ్ టాస్క్ లో తనకి ఛాన్స్ రాకపోవడం వల్ల తను చాలా ఫీల్ అవ్వడము. వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నిన్న అంతా డిస్కస్ చేశారు, ఓకే అయిపోయింది. తనకి పాయింట్స్ ఉన్నాయి చెప్పాలంటే, ఇంకొకరి మీద తనకు తీసుకోలేదు, ఈ పాయింట్స్ పెట్టి చేసి ఉండొచ్చు. బట్ మరి రీతు అర్థం చేసుకుంటుందని సేఫ్ నామినేషన్ చేశాడా, లేకపోతే బయట నేను నెగిటివ్ గా పోతున్నాను అని ఓవర్ థింక్ చేసి స్ట్రాటజీలు పెట్టి నామినేట్ చేశాడా అనేది రేపటి ఎపిసోడ్ లో క్లియర్ గా మాట్లాడుకుందాము. ఫైనల్ గా అయితే రీతుని నామినేట్ చేసేసాడు అనమాట డెమోన్. సో ఇంకా కళ్యాణ్ కి కూడా సేమ్ ఇద్దరి నామినేట్ చేసే ఛాన్స్. అంటే కళ్యాణ్ అనుకున్నాం ఇంకా మిగతా వాళ్ళ మీద ఏం పెద్దగా పాయింట్స్ గొడవలు ఏం లేవు కాబట్టి, అండ్ ఎక్కడ రివర్స్ నామినేషన్ పడుతుందో, ఇప్పటికి కళ్యాణ్ ని నామినేట్ చేసింది, డెమోన్ ఆల్రెడీ చేసేసాడు, ఓకే. రివర్స్ నామినేషన్ డెమోన్ కే వేసాడు అనమాట. మళ్ళీ సేమ్ రీజన్సే, పెద్దగా చెప్పుకునే రీజన్స్ లేవు. వాళ్ళకి మధ్య టఫ్ గా ఉందన్నమాట నామినేట్ చేసుకోవడం. సో సేమ్ రీజన్స్ చెప్పి డెమోన్ ని చేశాడు. ఇంకా 2 మెంబర్స్ కాబట్టి దివ్యాని ఎందుకు అంటే సేమ్ తనుజ విషయంలో ఇది చేయడం అండ్ తనని తీసేయడం అనేది ఎక్కువ రీజన్ కంటే తనుజాని కెప్టెన్సీ రేస్ లో తీసేశాడు అన్న రీజన్ పెట్టాడు అనమాట. ఇప్పుడన్నా కళ్యాణ్ కొంచెం ఆలోచించి తనకి స్ట్రాంగ్ ఎవరు, తనకి అంటే ఎలాగో నామినేట్ అయ్యావు కదా, నామినేట్ చేసి ఉన్నారు కదా, ఇప్పుడన్నా ఆలోచించి మనకి స్ట్రాంగ్ ఎవరు అని వాళ్ళని నామినేట్ చేయకుండా ఇంకా ఏంటంటే డెమోన్ పవన్ ని దివ్యాని నామినేట్ చేశాడు. ఓకే, ఇంకేం చేయలేం. బర్నీ గారు, సో బర్నీ గారికి కూడా 2 ఆప్షన్స్ వస్తే, ఒక ఆప్షన్ వస్తే మాత్రం రివర్స్ నామినేషన్ ఇమాన్యువల్ ని చేసే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇమాన్యువల్ ఈ వీక్ మోస్ట్లీ 99.9% కాదులేండి 100% నామినేషన్స్ లేక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ 2 అంటే మేబీ కళ్యాణ్ ని గాని సంజన గారిని గాని నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ సుమన్ అన్న పైన ఏం పాయింట్స్ లేవు, తనుజాని నామినేట్ చేసే ఛాన్స్ లేదు, దివ్యాని లాస్ట్ వీక్ చేసేసాడు, డెమోన్ రీతుతో ఏం లేదు, సంజన గారితో కళ్యాణ్ తో ఏదో ర్యాపో లేదు ఒకటి అదొకటి, అండ్ సంజన గారితో కొంచెం అటు ఇటుగా ఉంది. వీళ్ళు తప్పితే మిగతా పాయింట్స్ లేవన్నమాట. మోస్ట్లీ రివర్స్ నామినేషన్ ఇమాన్యువల్ కే పడుతుంది. ఇంకా సంజన గారు, సో సంజన గారికి ఒక్క నామినేషన్ ఇవ్వడం, దట్టు రీతుని నామినేట్ చేసింది అనమాట. సేమ్ రీజన్స్, అండ్ తన శారీస్ గురించి పెద్దగా రేస్ చేయలేదు కానీ ఫెయిల్డ్ సంచాలక్ ఆ దీంట్లో ఆ పాయింట్ పెట్టి, బికాస్ ఆ పాయింట్ పెట్టి అయితే వ్యాలిడ్. ఇందాక డెమోన్ కూడా అది చెప్పలేడు బికాస్ తన కోసమే అక్కడ రీతు స్టాండ్ తీసుకుంది కాబట్టి. బట్ సంజన గారు దానివల్ల నష్టపోయారు కాబట్టి, ఆవిడ టాస్క్ లో ఉన్నారు కాబట్టి, ఇంకా ఫెయిల్డ్ సంచాలకు అంత ఆర్గ్యుమెంట్ జరిగింది కాబట్టి ఆవిడకి మోస్ట్లీ ఈ వీక్ కంపేర్ చేసుకుంటే రీతు మీదే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అనమాట. సో సంజన గారు రీతుని నామినేట్ చేశారు, ఓకే. ఇంకా రీతు ఏంటి అంటే సేమ్ రివర్స్ నామినేషన్. వీళ్ళు రివర్స్ నామినేషన్ చేసుకోవడంలోనే సరిపోతుంది బికాస్ పాయింట్స్ లేవు ఎక్కువ. సేమ్ రీతు సంజన గారిని అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది, ఇమాన్యువల్ ని అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. కుండలు బాగా బదులు కొడుతున్నారు మన వాళ్ళు, ఏం చేద్దాం. ఇంకా సో దివ్యాకి ఒక్క నామినేషన్ ఛాన్సే ఇస్తే మోస్ట్లీ రీతుని గాని సంజన గారిని గాని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మిగతా వాళ్ళతో ఏం పెద్దగా పాయింట్స్ లేవు.
సంజన గారికి దివ్యకి ఆ కోల్డ్ వార్ అనేది అలాగే జరుగుతూ ఉంది. ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ బాండింగ్ అయితే ఇంకా సెట్ కాలే, ఎక్కడో ఆ డిస్టెన్స్ అనేది అయితే ఉందన్నమాట. ఇంకా రీతు మీద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇదంతా ఓకే. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సుమనన్న వచ్చి సుమనన్న ఎవరన్నా చేసి సుమనన్నకి రివర్స్ నామినేషన్ పడే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ లాస్ట్ లో వస్తే మోస్ట్లీ ఇంకా తనుజ ఒకటే ఆప్షన్ ఇస్తే సుమనన్నకు ఒకటే ఛాన్స్ కాబట్టి సుమనన్న తెలివిగా ఐ మీన్ ఎవరితో ఇది లేదు కాబట్టి ఒక్క సంజన గారితో ఏదో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సుమనన్నకి ఈ మధ్య దివ్యతో ఒక మంచి బాండ్ ఏర్పడింది, బర్నీ గారితో గానీ ఇమాన్యుయల్ తో గానీ రీతుతో ఏం ప్రాబ్లం లేదు, డెమోన్ ఎవరితో ప్రాబ్లం లేదు. కొంచెం అటు ఇటు అంటే సంజన గారితోనే కాబట్టి సేమ్ మళ్ళీ అదే పాయింట్ చెప్పి సంజన గారిని నామినేట్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ నామినేషన్స్ లేక వచ్చారు. ఇమాన్యుయల్ ని నామినేట్ చేశారు, రీతు వచ్చింది, డెమోన్ వచ్చాడు, కళ్యాణ్, సంజన గారు, దివ్య, ఇక్కడ ఏంటి అంటే బర్నీ గారు, అందరూ. బట్ సుమనన్న ఆల్మోస్ట్ నామినేషన్స్ నుంచి ఇప్పుడు తనూజ ఎలా కెప్టెన్ వల్ల సేఫ్ అయిపోయింది. సుమనన్న లాస్ట్ లో వస్తే సుమనన్న మీద ఎవరికి పాయింట్స్ లేవు కాబట్టి మోస్ట్లీ సుమనన్న సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫ్యామిలీ వీక్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. బికాజ్ ఎందుకంటే నామినేషన్స్ లోకి వెళ్ళారు అంటే బాగా ఎవరికైనా ప్రెషర్ ఉండబోతుంది. సో నా అనాలిసిస్ ప్రకారం వీళ్ళందరూ నామినేషన్స్ లోకి రాబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి, రేపు వీళ్ళ డిస్కషన్ ఒక వార్ లాగా జరుగుతుందా లేకపోతే నార్మల్ గా మళ్ళీ డిస్కస్ చేసుకొని మళ్ళీ ఫ్యామిలీలు కలిసిపోతాయి అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.